తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, మరి దేవుడు మానవునికి దేహము అమర్చినాడు. మీరు అనేకమైన ప్రార్థనలు ప్రతిరోజు చేస్తారు. ఎప్పుడైనా మీ దేహం నిమిత్తం దేవునికి స్తుతి చెల్లించినారా? ఈ దేహము మరణించిన ప్రభువు లేపబోతున్నాడు అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయినాడు. పునరుద్ధానం నేనే, జీవము నేనే అని సెలవిచ్చినాడు. మార్తాతో అంత గొప్ప మాట సెలవిచ్చినాడు కదా. ప్రభు తప్పకుండా మనల్ని కూడా ఆ విధంగా లేపుతాడు. ఇప్పుడు మనకు ఈ దేహం ఉంది. ఈ దేహం విడిచి ఒకరోజు మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకే మనం పునరుద్ధానంలో నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మరి శిలువ మరణమైన తర్వాత మూడో రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. ఆయన గొప్ప మాట సెలవిచ్చినాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. ఒక నిత్య జీవం అన్నమాట. రక్షణ పొందిన వారికి నిత్య జీవం ప్రభువునందు ఉన్నదని మనకు విశ్వాసం. కాబట్టి ఈరోజు దేహం గురించి వివరించాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది. ఎందుకంటే నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు దేహమును దేవుడు తప్పకుండా లేపుతాడు అని ఉంది. 1 కొరింథీ 6వ అధ్యాయము 13 వచనం నుండి 16 వచనాలు నేను చదువుతున్నాను. 1 Corinthians 6th chapter 13 to 16. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనము చేయను. అవును, దేహం నశించిపోతుంది, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తుందని మరొక చోటు ఉంది. దేహము జారత్వం నిమిత్తం కాదు. అంటే ఈ అద్భుతమైన దేహమును దేవుడు మనకు అమర్చి ఉన్నాడు. మరి ఈ దేహంతో మనము దేవుని మహిమపరచాలి అంటున్నాడు. ఈ దేహముతో పాపము చేయకూడదని ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. కొరింథీయుల్లో జారత్వం ఉన్నదని వారికి వదంతి వినబడింది. అంటే వారికి బోధిస్తున్నాడు అన్నమాట. దేహము ప్రభువు నామం మహిమపరచడానికి, అది జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. అంటే దేవుడు మనకిచ్చిన దేహాలన్నీ ప్రభు నిమిత్తం. ప్రభు నిమిత్తం అన్నప్పుడు ప్రభు సేవ చేయడానికి, ప్రభువును ఘనపరచడానికి. కాళ్ళు ఇస్తే మందిరానికి వెళ్ళాలి, నోరిస్తే పాటలు పాడి దేవుని మహిమపరచాలి, సువార్తను చాటించాలి, చేతులు ఇస్తే మంచి పనులు చేయాలి. దేహము ప్రభువు నిమిత్తం. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. అంటే దేహం అంటే ఈ దేహము ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు దేహంతో పాపము చేయకూడదు. ఎందుకంటే ఈ దేహము విలువైంది, దేవుడిచ్చింది. దేవుని నామ మహిమార్థమే ఉండాలి. మరి నీకు పునరుద్ధానం ఉన్నది కాబట్టి దేహంతో చేసిన కార్యాలు అవి మంచివే కానీ చెడువే కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి జవాబుదారీగా నీవు లెక్క అప్పగించవలసి ఉంటుందని 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఏ పని దేహంతో జరిగించినా మరి వాటికి నీవు జవాబు ఇవ్వాల్సిందే. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయము మరి 10వ వచనం చూడండి. 2 Corinthians 5th chapter 10th verse. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని ఉన్నది. అయితే మరి ఈ దేహము మరి ప్రభు మహిమపరచడానికని మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయునా? అదెంత మాత్రమూ తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. దీని అర్థము నీ దేహంతో వ్యభిచారం కానీ పాపం కానీ చేయకూడదని ఖచ్చితంగా చెప్తున్నాడు. 18వ వచనంలో జారత్వం నాకు దూరంగా పారిపోడు. ఎక్కడైనా పాపం ఉంటే అక్కడ నిలబడకండి, దూరంగా మీరు పారిపోవాలి. ఎందుకంటే పాపం ఒక అంటువ్యాధి. అంటువ్యాధి ఉన్న చోట మనం నిలవం కదా. వి రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. యోసేపు చూడండి, పాపంలోకి పోతిఫర్ భార్య ప్రేరేపిస్తుంటే అక్కడ పారిపోయినాడు, పాపం చేయలేదు. అక్కడ ఎవరు లేరని చెప్పి ఆయన పాపం చేయలేదు. పైగా పాపము చేస్తే నేను దేవుని విరోధంగా పాపం చేసి నేను ఎలాగ తప్పించుకుంటాను అని చెప్పి అక్కడ నుండి పారిపోయినాడు. పౌలు భక్తుడు అంటాడు, జారత్వమును దూరంగా పారిపోడు, అక్కడ నిలవద్దు మీరు.
ఎందుకంటే పాపంలో మీరు పడిపోతారు, మీకు అంటుకుంటుందా అంటువ్యాధి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. అంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఓవర్ యువర్ బాడీ దట్ యూ కెన్ సిన్ యాజ్ యూ లైక్. నా దేహం నేనేమన్నా చేస్తానని విర్రవీగదు. దేవుని శిక్ష నీ మీద పడితే నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు? దేవుని ఉగ్రత ఎలా భరిస్తావు? నీది కాదు దేహం. దేహము దేవుని సొత్తు. మీరు నా సొత్తు అంటారు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేహంతో పాపము చేయకండి అని అంటున్నాడు. జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? చూడండి, ఒక పరిశుద్ధాలయం అనమాట మన దేహం. నాతో ఎవరో అన్నారమ్మా మీరు మందిరం కట్టాలి కదా అని. నేనన్నా, ప్రతి దేవుని బిడ్డ ఒక మందిరం అయితే నేను కొన్ని లక్షల మందిరాలు కట్టేసినాను అప్పటికీ అని చెప్పిన. అవును, మరి ఎన్నో మందిరాలు కట్టినాను. భౌతికంగా ఇటుక సీకు ఏమితో నేను కట్టలేదు, కట్టేసినాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం. ఎంతమంది రక్షణ పొందినారు, ఎంతమంది కుటుంబాలు కట్టబడింది, ఎంతమంది స్వస్థతలు పొందినారు, ఎంతమందికి మేలు కలిగింది, వాళ్ళందరూ దేవుని మందిరాలే కదా. పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచుడు. అంటే ఒక ఆలయం అన్నమాట. మీరు ఒక ఆలయం, నేను ఒక ఆలయం, మనమందరం కూడా దేవుని ఆలయమై ఉన్నారు. అంటే దేవుడు నివసించు ఆలయం. దేహం అంటే పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ దేహం కొరకు ఆయన విలువ చెల్లించినాడు. క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు. యూ హ్యావ్ ఎ ప్రైస్ ట్యాగ్, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మరి యేసు రక్తం చేత విమోచింపబడి నీకు అది నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మందిరము అనగానే మనం ఎంత శుభ్రత పాటిస్తాం. మందిరంలో మరి ఏ కార్యాలు జరగవు కదా. ఏ టెంపుల్ ఈజ్ మెంట్ ఫర్ వర్షిపింగ్ గాడ్ కదా. ఒక మందిరం అన్నప్పుడు దైవ కార్యాలే జరుగుతాయి. ఒక మందిరం అన్నప్పుడు దేవునికి స్తోత్రంలో, స్తుతి స్తోత్రంలో ఆరాధనలే జరుగుతాయి. అక్కడ ఏ రాజకీయాలు జరగవు, ఏ అబద్ధాలు ఉండదు, ఏ మోసం ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ పగ అసూయలు ఏమి ఉండవు. స్వచ్ఛమైన భక్తితో ప్రజలు మందిరంలో ఆరాధించడానికి వస్తారు. కాబట్టి మన దేహము దేవుని మందిరమైనప్పుడు అలాంటి పవిత్రత తప్పకుండా ఉండాలి అని పౌలు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము అంటే దెర్ ఇస్ ఏ బిలీఫ్, మనము ఎన్ని పాపాలు చేసినా చెల్లిపోతుంది, దేవుడు కృపగలవాడు, కనికరం గలవాడు. అవును, దేవుడు కృపగలవాడు, కనికరం గలవాడు. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే తప్పకుండా దానికి శిక్ష రాక మానదు. నువ్వు ఎరిగి ఎరిగి పాపం చేస్తే దానికి ఏ విధంగా క్షమాపణ ఉంటుంది? నువ్వు యేసు గాయాలను మాటి మాటికి రెచ్చగొడుతున్నావు కదా. కాబట్టి బుద్ధిపూర్వకంగా ఏ పని చేయకూడదు. దెర్ ఈస్ ఎ కాన్సిక్వెన్స్ ఫర్ ఎవ్రీ సిన్ యూ కమిట్. చెల్లిపోతుంది అనుకుంటావు కానీ ఎప్పుడు చెల్లదు. ఈ దేహంతో మరి నీ శరీరేచ్ఛలను బట్టి నీవు విత్తుతే తప్పకుండా శరీరంలో క్షయమను పంట కోస్తావని, మరి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంటను వాడు కోస్తాడని గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము చాలా చూస్తూ ఉంటాము. మనకు సంఘటనలు ఎలా పాపం చేసి శరీరం అంతా క్షీణించి సుఖవ్యాధులకు లోనై దేవుడిచ్చిన అందమైన శరీరాలను చెడగట్టుకొని మరి ఎన్ని వ్యాధులకు గురవుతున్నారు ప్రజలని మనకు తెలుసు. అంటే ఈ శరీరము దేవుని మహిమపరచకుండా, దేవుని నియమాల్లో ఉండకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా సొంత చిత్తానికి తిరిగి శరీర క్రియలు, శరీర ఇచ్చలు, జారత్వము, వ్యభిచారము ఇలాంటి పాపాలకు దారితీసి ఆ శరీరము మరి నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆ శరీరము చనిపోతుంది. అందుకే పాపం వలన వచ్చు జీతం ఏమన్నాడు? మరణమే. అవును, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఇవన్నీ తెలిసి కూడా కృప లభిస్తుందని చాలామంది మోసపోతారు. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. ఆ భయం మనకు ఎప్పుడూ ఉండాలి.
చూడండి, శరీరంలో నువ్వు విత్తుతే క్షయమను పంటకు వస్తావు, డికే ఆర్ డిస్ట్రక్షన్. తప్పకుండా నీ శరీరం పాడైపోతుంది, నీ శరీరం ఆరోగ్యంగా ఉండనేరు. నీవు పాపం చేసి నీ శరీరం రోగానికి గురవుతుంది, తీరని వ్యాధులకు గురవుతాం. పాపం చేసిన కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య బిడ్డలకు సమాధానం ఉండదు, ఆ భార్య పాపం చేస్తే ఆ భర్తకు సమాధానం ఉండదు, ఆ పిల్లలకు నెమ్మది ఉండదు. సాతానుడు అప్పటికే ప్రవేశిస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ ఒక్కడు కుటుంబంలో పాపం చేసినా ఆ పాపం యొక్క చేదు ఫలం కుటుంబ సభ్యులందరూ అనుభవిస్తారు. కాబట్టి పాపము చేయడానికి ఎప్పుడు కూడా తెగించవద్దు. ఇది సాధ్యమా? పాపం చేయకుండా జీవించడానికి తప్పకుండా సాధ్యం. యేసు ప్రభు మనల్ని పరిశుద్ధులగుటకే పిలిచినాడు. ఆయన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఆ పవిత్రమైన రక్తం తేజ విమోచించినాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా సాధ్యం అండి? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోకం మాలిన్యం మనల్ని అంటుకుంటుంది కదా. మరి లోకము మురికి నిన్ను అంటుకున్నప్పుడు వెంటనే ప్రభు సన్నిధికి ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, తొలగించుకో, ఆ మురికిని తొలగించుకో. ప్రభు కృప నీకు లభిస్తుంది. దాంట్లోనే నువ్వు ఉండి నశించడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధ గ్రంథంలో నిగ్రహ శక్తి నేను ఆలోచించిన చాలా. సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక మాట ఉంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం. అంటే ఈ ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ నుండి ఉద్భవించేది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, ఆత్మఫలం అంటే ఇన్ని రుచులు, ఆఖరికి ఆశా నిగ్రహం, నిగ్రహ శక్తి. మరి చాలామంది ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఆఖరికి ఆత్మీయ గోడల్లో కూడా ఎంత ఉన్నతమైన స్థాయికి వచ్చి ఈ లోకాశ, శరీరాశ, దుర్వ్యామోహంతో సాతాను వారిని పడవేస్తుంది. ఎదిగిన కొలది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ జారి పడతామో. దేవుని పద్ధతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అట్టి శక్తిని ఇస్తాడు తప్పకుండా. శక్తి, నిగ్రహ శక్తి, ప్రేమను, మనకు కావాల్సిన మరి ఆ యొక్క జ్ఞానము, హౌ టు అవాయిడ్ సిన్, ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా లభిస్తుంది. ఇంకో సంగతి మీరు గమనించాలి. 1 యోహాను 2వ అధ్యాయం చూడండి, 15 నుండి 17వ వచనంలో మనం చూస్తాము. యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు కదా, మరి అంటున్నాడు, ఈ లోకము దాని నటన గతించిపోతుంది, దేవుని చిత్తము జరిగించేవాడై నిరంతరము నిలుస్తాడు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచు. హల్లెలూయా. సరే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. చూడండి, లోకమును ప్రేమించేవాడు ఎన్ని మోసాల్లో పడిపోతాడు. మీరు వార్తల్లో వింటూనే ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమించకుండా దేన్ని ప్రేమించినా అది నీకు ఆయాసంగా మారిపోతుంది. వాట్ ఎవర్ యు లవ్, యు పుట్ యువర్ అటెన్షన్ టు మోర్ దెన్ గాడ్, దట్ విల్ బికమ్ ద రీజన్ ఫర్ యువర్ డిస్ట్రక్షన్. నేను ఒక్కొక్క ఈ మధ్యలో జరిగిన సంఘటనలు చూస్తున్నప్పుడు దురాశ, ఎంత వ్యామోహం, ధన వ్యామోహం, ఎన్ని వంకర మార్గాల్లో వెళ్ళి సంపాదించుకోవాలనే ఆ తపన, చివరికి ఎక్కడ ఇరుక్కున్నారు, ఎప్పుడు కూడా బయటికి రాలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాంటి చిక్కుల్లో చిక్కుకోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడిని వేటకాని ఊరిలో నుండి ఆయన ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. లోకం నీకు పన్నాగాలు మన్నుతుంది, నీకు వల వేస్తుంది, కానీ నీ పాదములు చిక్కబడకున్నట్లు దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మోసంలో, ఈ నటనలో, ఈ కొట్టుకొని పోయే దురాశ, దుర్వ్యామోహము, ఈ లోకాశ, ఈ జీవపు డంబము, ఈ నేత్రాశ, ఇవన్నీ నీ దేవుని బిడ్డలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు వాక్యంలో వేరుపారి స్థిరంగా ఉంటే, నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటే, పవిత్రమైన జీవితాన్ని నువ్వు కాంక్షిస్తే, ప్రార్థనా జీవితం ఉంటే, వాక్యాన్ని సరిగ్గా పఠిస్తే, నీ అడుగులు ఎప్పుడు కూడా జారవు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు జారవు. యెహోవాను నమ్ముకున్నవాడు కదలక నిత్యం నిలుచు, సీయోను కొండవలే ఉంటాడు.
ఎన్నెన్నో ఆకర్షణలు ఉన్నాయి ఈ లోకంలో, మిరుమిట్లు గొలిపే లోకం. ఒక సేవకురాలు బాగానే సేవ చేస్తుంది, 4 పిల్లలు ఉన్నారు. నా దగ్గర వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. అందుకే ఈ ప్రసంగం నాకు దేవుడు ఇచ్చినాడు. ఈ వారంలోనే వచ్చి నన్ను కలవడానికి వచ్చి, అమ్మ నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటే, నేను సాధారణంగా అనుకునేదాన్ని పురుషులకే ఉంటుంది జబ్బా, కానీ ఈమె ద్వారా ఈమె తల్లి, 4 పిల్లల తల్లి, మధ్య వయస్కురాలు, ఇట్లా మాట్లాడుతుంటే నాకు షాక్ అనిపించింది. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నేను పాపంలో పడడానికి కొద్దిగానే తప్పుతుంది, నేను ఏమైపోతానో మరి, నేనన్నా ఇన్ని సంవత్సరాలు మరి వాక్యం అది అందించినావు కదా అంటే, చూస్తే కొద్దిగా అందంగా ఉంది, చాలా హైట్, పర్సనాలిటీ చక్కగా ఉంది. అయితే నేను అన్నాను, చూడు పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఈ అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. నీకు దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చినాడు, మరి ఎదిగిన పిల్లలు ఉన్నారు, నువ్వు నిగ్రహ శక్తి లేకుంటే ఎలా? ఏమమ్మా నాకు అసలు నిద్ర పట్టడం లేదు, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అన్న, ఉపవాసం ఉండన్న, నువ్వు శరీరాన్ని ఎండబెట్టు, అప్పుడు ఆత్మకు శరీరం మీద ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. ఉపవాస ప్రార్థన అంటే చాలామందికి అర్థం కాదు. ఎందుకు ఉపవాసం ఉండాలి? తిండి తగ్గించాలి. తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు, వదరపోతులు, ఇంకా చాలా పోతులు ఉన్నాయి వాక్యంలో. ఇలా ఉంటే కాదు, నీవు నీ ఆత్మీయకు జీవితానికి పదును పెట్టాలి, సానబెట్టాలమ్మా. అవును, కొన్నిసార్లు నీకు అలాంటి శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? గెట్ ఇన్ టు ప్రేయర్, గెట్ ఇన్ టు ఫాస్టింగ్. 1 పూట 2 పూటలు తినకుంటే ఏం చనిపోము, పైగా నీకు ఆరోగ్యానికి చాలా మంచిది. నీ శరీరంలో ఉన్న రోగాలు కొన్ని మాయమైపోతాయి, కొన్ని కంతులుంటే అవి కరిగిపోతాయి, కొన్ని జబ్బులు మానిపోతుంది, కొన్ని క్రొవ్వు ఉంటే కరిగిపోతుంది. యూ బికమ్ వెరీ యాక్టివ్, వెరీ స్మార్ట్, వెరీ బ్యూటిఫుల్. ఫాస్టింగ్ ప్రేయర్ అందుకే మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో తరచుగా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు కూడా చెప్పినాను, ప్రతి శుక్రవారము దేవుని సన్నిధిలో మరి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మనం ఉన్న ఆశయాలు కానీ, మన పిల్లల విషయం, కుటుంబం విషయం ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దేవుని స్తోత్రం. ఉపవాసం ఉండటం చేత నీ శరీరాన్ని నీవు తగ్గించుకుంటున్నావు. తగ్గించుకున్నవాడు తప్పకుండా హెచ్చింపబడతాడు కదా. అవును, నీ ఆత్మకు మేత వేయాలి. ఫీడ్ యువర్ స్పిరిట్ మోర్ దాన్ యువర్ బాడీ. చూడండి, చాలామంది శరీరానికి కావాల్సిన మేత వేసి 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 నడవలేకుండా, నిలవలేకుండా, మితిమీరిన మరి బరువుతో, ఎంతో రోగాలతో బాధపడుతూ ఉంటారు. శరీరం మీద నియంత్రణ లేదు. ఇక వారికి పాపం మీద ఎలా నియంత్రణ ఉంటుంది? మీరే ఆలోచించండి. 3 పూటలు తినే అవసరం ఉందా? నన్ను అడిగితే 1 పూట మానేసి కొద్దిగా ప్రార్థనలో ఎక్కువసేపు ఉంటే ఎంత ఆశీర్వాదం. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో ధూపార్తిగా నీ ప్రార్థన మనవి మరి వెళ్తుంది. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ శరీరం తగ్గవలసి ఉంది, నీ ఆత్మ హెచ్చవలసి ఉంది. ఫీడ్ యువర్ స్పిరిట్. హౌ టు ఫీడ్ మై స్పిరిట్? అవును, పాపం మీద, శరీరం మీద, శరీర ఇచ్చల మీద, ఈ వ్యామోహాల మీద, వీటి మీద నీకు నియంత్రణ రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కువగా వాక్యం చదవాలి. వాక్యమే దేవుడు. వాక్యం నీతో మాట్లాడుతుంది. నీలో అనవసరమైనవన్నీ తొలగించేస్తుంది వాక్యం. ఏవేవి కావాలి, ఏవేవి పోవాలి, వాక్యం అద్దం పడుతుంది. నీకు దైవ భయం వచ్చేస్తుంది. తర్వాత నువ్వు ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చేయాలి, దేవుని భయం నీకు వస్తుంది. అలాగే దేవుని బిడ్డల సహవాసం కావాలి. ఒక క్రమం, దేవుని బిడ్డలకు ఒక క్రమం. ఆలయంకి రావడం, ప్రభు బల్లలో పాలు పొందడం, ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం, తోటి విశ్వాసులను చూడడం, తర్వాత ఆ దైవ సన్నిధి అనుభవించడం, ఇవన్నీ కూడా దేవుడు మనకు పెట్టిన నియమాలే కదా. ఇవన్నీ పాటించినప్పుడు మనం పాపానికి తప్పకుండా దూరంగా ఉంటాం. మరి చాలా కుటుంబాల్లో ఇప్పుడు పవిత్రత లేదు. దెర్ ఇస్ నో హోలీనెస్ ఇన్ ఫ్యామిలీస్. ఎందుకంటే విచ్చలవిడి జీవితం. కుట్రుడిన పుస్తకం అంటుండే మా తల్లిగారు. పుస్తకానికి బైండింగ్ ఉండాలి కదా, అప్పుడే అందం. ఆ పుస్తకానికి బైండింగ్ లేకుంటే విచ్చలవిడి జీవితం కదా. ఆ కుటుంబ యజమానికి క్రమం లేదు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు క్రమం? ఆ తల్లికి క్రమం లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన. దే బిహేవ్ యాజ్ దే లైక్. దే డూ వాట్ ఎవర్ దే లైక్ విత్ దేర్
బాడీస్ విచ్ ఆర్ మెంట్ టు బి ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవునికి ఆలయంగా ఉన్న ఈ దేహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన. పాపం చేస్తారు, పిల్లలకు దీవెన కావాలని మొర్ర పెడతారు. ఎక్కడ పోతుంది ఈ మొర? నీవు భర్తకు తెలియకుండా భార్య పాపం చేస్తుంది, భార్యకు తెలియకుండా భర్త పాపం చేస్తాడు. ఎక్కడ పోదు అది నీకు నీ కుటుంబానికి చుట్టుకుంటుంది ఆ పాపం. ఈ గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ సిన్. దేవుడు చూచి చూడనట్టు ఎప్పుడూ ఉండడు. పాపానికి ఒక పర్యవసానం ఉంది, అది నీ కనులారా చూస్తావు. నువ్వు ఈ లోకం నుండి దాటిపోకుందే పాపం యొక్క చేదు ఫలాన్ని అనుభవించి తీరుతావు. అందుకే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోస్తాడు. యూ కెనాట్ గెట్ అవే విత్ సిన్. కాబట్టి ఈరోజు దేహము దేవుని ఆలయం. బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. చాలామంది ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. దే హ్యావ్ ఎ సీక్రెట్ లైఫ్. దే డూ ఆల్ నాన్ సెన్స్ ఇన్ సీక్రెట్. చూడండి, రహస్య జీవితం ఉంటుంది, పరస్య జీవితం ఉంటుంది. నన్ను అడిగితే దేవుళ్ళు నిఠారుగా ఉండే వాళ్ళకు ఒకే జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దెర్ ఇస్ నో డార్క్ లైఫ్, దెర్ ఇస్ నో లైట్ లైఫ్. వారు ఇన్ అండ్ అవుట్ దే విల్ బి సేమ్. దాన్ని అంటారు ఇంటెగ్రిటీ అంటారు. నువ్వు బయట ఒకటేలాగా ఉన్నావు, లోపల కూడా ఒకటేలాగా ఉన్నావు. ఎంత ధైర్యం ఉంటుందండి అలా. యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు మరి దేవుని యొక్క ధైర్యాన్ని కలిగించదా? తప్పకుండా. ఎ క్లీన్ మ్యాన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ 10 cities అంట. 10 పట్టణాల కంటే ధైర్యవంతుడు, శక్తిమంతుడు ఒక పవిత్రుడైన వ్యక్తి. అది స్త్రీయే కానీ పురుషుడే కానీ. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు మోసపోకండి. దేవుడు క్షమిస్తాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు తన రక్తం ఇచ్చి నన్ను కడుగుతాడు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. చాలామంది ప్రాస్పరిటీ గాస్పల్ టీచర్స్ ఏం కాదు, దేవుడు నేను క్షమించేస్తాను. చేసిన పాపం ఎక్కడ పోదు. నువ్వు చేయకుండా ఉండాలని నేర్చుకో. మరి ఎందుకు ఈ పరిశుద్ధాత్మ శక్తి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఏం శక్తి అది? నలుగురిని ఎగబడి కొట్టే శక్తి కాదు అది. నిన్ను నీవు జయించడానికి ఉన్న శక్తి. దేవుని స్తోత్రం. పాపం మీద నీకు విజయము. దేవుని స్తోత్రం. నువ్వు ఏదో అల్లర్లు చేసి మరి ధిక్కారం చూపెట్టడానికి కాదు శక్తి. నువ్వు నిన్ను నీవు అణుచుకోవడానికి ఉన్న శక్తి. దేవుని నియమాలకు లోబడటానికి ఉన్న శక్తి. పాపానికి మరి సవాలుతో దాన్ని ఎదిరించడానికి ఉన్న శక్తి. దేవుని స్తోత్రం. సాతాను నీ మీద దాడులు చేస్తుంటే దాన్ని పారద్రోలే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. అందుకే శిష్యులతో యేసుప్రభువు అన్నాడు పునరుద్ధానుడైన తర్వాత, మీరు ఇప్పుడే వెళ్ళకండి సువార్త సేవ చేయడానికి, మీరు వేచి ఉండండి యెరూషలేములో. మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి. తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అటు పిమ్మట మీరు వెళ్ళండి, భూదిగంతాల వరకు వెళ్ళండి, సువార్త అందించండి. ఈరోజు సువార్త అందించే వారికి పవిత్రమైన జీవితాలు లేవు. నేను అంటున్నా కదా, రహస్య పాపాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ధనం కూడా కొట్టుకుంటున్నారు, దేవుని డబ్బు. ఎక్కడ పోతుంది పాపం? చుట్టుకుంటుంది నీ గొంతు చుట్టూ. నెవర్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆటలాడి ఇంతవరకు ఎవరు గెలవలేదు. కనుక ఈయన వర్తమానం వినే సేవకులైనా సేవకురాణులైనా విశ్వాసులైనా ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన హెచ్చరిక. దేవుడు నాతో మాట్లాడినాడు, ఆ మాటలు మీకు అందిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచినాడు. హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ 12:14 నుండి కొన్ని వచనాలను చదువుతున్నాను. బుక్ ఆఫ్ హెబ్రీస్ 12 chapter 14 onwards. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువును ఎవరు చూడలేరు. అంటే ప్రభువును చూడడం అంటే ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో చూడడం. వీ కెనాట్ సీ ఎలక్ట్రిసిటీ, బట్ వీ కెన్ సీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలాగే పరిశుద్ధత లేకుండా దైవ కార్యాలు నీ జీవితంలో చూడలేదు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త. ఇది కొత్త నిబంధనే కదా. మరి
ఏశావు వంటి భ్రష్టుడు, ఏశావు వంటి వ్యభిచారి అని అంటున్నాడు. ఏశావు ఏ పాపం చేసినాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసినాడు. దేవుడు అతన్ని వ్యభిచారి అంటున్నాడు. మరి భ్రష్టుడని అంటున్నాడు. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఏం పర్వాలేదు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ప్రేమా స్వరూపి, కరుణా సమృద్ధి గలవాడు అని అంటూ ఉంటాము, మోసపోతూ ఉంటాము, జీవితంలో నశించిపోతూ ఉంటాం. అలా కాకుండా డు నాట్ టేక్ ఎనీ కమాండ్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్ వెరీ ఈజీలీ. అది అలకగా తీసుకోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ఆదేశం కానీ ఆజ్ఞ కానీ డోంట్ టేక్ ఇట్ లైట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమన్స్ 6 చాప్టర్ 12 నుండి చదువుతున్నాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. లెట్ నో సిన్ రెయిన్ యువర్ బాడీ. అవును, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకు. పాపం ఎప్పుడు దాగదండి, దానికి ఒక క్వాలిటీ ఉంది. దాచిపెట్టడానికి మానవుడు ఎంత ప్రయత్నిస్తాడు కదా, అది దాగదు. నిజం నిప్పు లాంటిదంట, నిజం ఎప్పుడైనా పైకి వస్తుంది. పాపం చేసి కప్పి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లి పాలు ఎట్లా తాగుతుందో తెలుసా మీకు? ఎట్లా తాగుతుంది? కళ్ళు మూసుకొని తాగేస్తుంది, లప్ప తాగేసి కళ్ళు మూసుకుంటుందట తాగేటప్పుడు. కానీ లోకమంతా దాన్ని చూస్తుందని తెలియదు. అందుకే రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదని యేసుప్రభు ఎన్నో సంవత్సరాల ముందే 2000 years బ్యాక్ హీ సెడ్, మీరు రహస్యంగా చేసింది అది పరస్యమైపోతుంది, జాగ్రత్త. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరి మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన శరీరాలు దేవుని మంచి పనులు చేయడానికి నీతికి సాధనాలుగా ఉండాలి, దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదని అంటున్నాడు. మీ శరీరములు, మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. Sin will not reign over you when you are in tune with God's word. అంటే దేవుని మాటకు విధేయత చూపుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాపం నీ మీద ఏలుబడి చేయదు. ప్రార్థన ఉంది. ఆనాడు అపోస్తలుల కార్యం 2:42లో ఆదిమ విశ్వాసులు ఎలా ఉండినారు అంటే వారు అపోస్తలుల బోధయందు, ప్రార్థన యందును, వాక్యమందును, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండినారంట. నేను అనుకుంటే ఎడతెగక ఎందుకున్నారు వీళ్ళు, వేరే పని లేదా అని అనుకునేదాన్ని. కానీ ఎడతెగ ఎన్ని పనులున్నా వారు దేవుని సన్నిధిని ప్రేమించినారు. వారు ఎడతెగక ఉన్నందుకు వారు పాపానికి దూరంగా ఉండినారు. కంటిన్యూస్ వర్డ్, కంటిన్యూస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, కంటిన్యూస్ సింగింగ్, కంటిన్యూస్ వర్షిప్, కంటిన్యూస్ టేకింగ్ పార్ట్ ఇన్ లార్డ్స్ సప్పర్. చూడండి, అది పవిత్రపరుస్తూ ఉంది. అందుకే ఆలయంకు రావాలి, మందిరానికి రావాలి. ఎక్కడో యూట్యూబ్లో వస్తుందిలే, లేకుంటే జూమ్లో ఉంటానులే కాదు. యు నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తప్పకుండా ఇలాంటి ఇంత ఖర్చు పెట్టి ఇంత సుందరమైన పరిస్థితులు మీ కొరకు ఇచ్చినప్పుడు మీరు మీ యొక్క అలసట, సోమరితనం ఇవన్నీ పక్కన పెట్టి రాజైన దావీదు అంటాడు 122వ కీర్తన 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అన్నప్పుడు నాకేం కలిగింది అంటున్నాడు? మహా సంతోషం కలిగింది. ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంలో దొరికిన సంతోషం మరి ఎక్కడ లభిస్తుంది? కాబట్టి ఇలాంటి గొప్ప కూడికల్లో మీరు దేవుని బిడ్డలను కలుసుకుంటారు, దైవవాక్కులు వింటారు, దేవుని సన్నిధి బలంగా అనుభవిస్తారు, పాటలు వింటారు, ఆరాధనలో పాలు పొందుతారు, ప్రభు బలలో పాలు పొందుతారు. మరి పవిత్రమైన జీవితాలు ఎలా జీవించాలో మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఇది చాలా ముఖ్యం.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ దేహాన్ని చెరిపే సంగతి అయినా ఉంటే తొలగించుకో. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. నీ దేహమును చెరుపునది నీ నుండి తొలగించుకోవాలి. అది ఆహారమే కానీ, ఒక చెడ్డ అలవాటే కానీ, చెడ్డ తలంపే కానీ, ఇవి ఏవైనా కానీ, ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్, రిమూవ్ ఇట్, ప్రే అబౌట్ ఇట్, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. విసర్జించాలి అని ఉన్నది, ఎస్చ్యూ ఇట్ అని ఇంగ్లీష్లో. దాన్ని ఇంకా నువ్వు పెట్టుకోవద్దు, అది నీకు కీడు చేస్తుంది. చూడండి, పాపం అనేది ఒక భక్తుడు అంటాడు, పాపము చేసి ఎవ్వడు తప్పించుకోలేడు. నువ్వు మనుషుల కన్నులు కొన్నిసార్లు కప్పుతావేమో, యూ మే బీ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ వన్ డే యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. నీ పాపం తప్పకుండా నేను పట్టుకుంటుంది ఒకరోజు. ఇది జాయ్ చర్యం చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. నీ పాపం నేం చేస్తుంది? పట్టేస్తుంది. కాబట్టి పాపంతో చెలగాటం ఆడకూడదు. నీ జీవితం ఇప్పుడు బాగానే నడుస్తుందేమో, ఎవరికి తెలవడం లేదు నేను చేస్తున్న పనులు అనుకుంటున్నావు, కానీ పట్టుకుంటాను నీ కాలర్ ఒకరోజు దేవుడు. తప్పకుండా చేదు ఫలం అనుభవిస్తావు. అప్పుడు ఎవ్వరికి నీ మీద సానుభూతి ఉండదు. జాగ్రత్త. లివ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే వెరీ కేర్ఫుల్లీ. దేవుడు అన్నీ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే దేవుడు ఎక్కువగా దీవిస్తే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఈ దీవెనకు మనము జవాబుదారులమే కదా. వీ కెనాట్ మిస్యూజ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు నేను సమృద్ధిగా దీవించినాడని తిని మదించి దేవుణ్ణే మర్చిపోతే నీ వల్ల ఏం ప్రయోజనం? నువ్వు శిక్ష అనుభవించడానికి కాదు కదా. కాబట్టి దైవ భయం తప్పకుండా ఉండాలని మరి మనం నేర్చుకుంటున్నాం. అంటే పాపము అన్నప్పుడు కేవలం మనం వ్యభిచారం అనే మొదట అనుకుంటాం. పాపం అన్నప్పుడు ఎన్ని పాపాలు ఉన్నాయి. దొంగతనం ఒక పాపం, మరి అధికంగా భుజించడం ఒక పాపమే, అధికంగా నిద్రపోవడం కూడా ఒక పాపమే. నిద్రమత్తు గల ఆత్మ వారి మీద నేను రప్పిస్తానంటాడు. ఇక వాడు నిద్రపోతూనే ఉంటాడు అన్నమాట. వానికి ఏం సొయ్యి ఉండదు, దేవుడు అని భయం ఉండదు. తిండిపోతూ త్రాగుపోతూ వాడు దరిద్రుడవుతాడని వాక్యంలో. ఎక్కువగా తినాలనిపిస్తే వెంటనే నీకు ఒక హెచ్చరిక రావాలి. నేను పని చేసేంత తింటున్నానా, ఇంకెక్కువ తింటున్నానా, అవసరమా ఇంత తిండి చేసి నేను పని శ్రమించాలి కదా, దైవకార్యం ఏం చేస్తున్నానని, దేవుడు ఇంత నాకు ఎరువేస్తున్నాడు అని ఒక ప్రశ్న నీకు రావాలి. దేశం ఇట్లా పాడైపోతున్నది, నీకు ఏదైనా బాధ్యత ఉందా? ఆర్ యూ వరీడ్ అబౌట్ ద నేషన్? నేను అడుగుతున్నాను మేము సేవకురాలుగా. ఎంతమంది 3 పూటలు టైట్గా తినేసి బేవరింపులు ఆవలింతలతో ఉన్నారు మీరు? దేశం పాడైపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎజెకియల్ గ్రంథం 22:30 వచనంలో ఉంది. ఏమున్నది? నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందుల్లో నిలుచుని విజ్ఞాపన చేసేవాడు ఎవడున్నాడని దేవుడు వెతుకుతున్నాడంట. ఇప్పుడు ఇలాగ మనం బాగానే ఉన్నాం, కొన్ని రోజులైతే ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పటి నుండే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తే రానున్న కీడును దేవుడు కొట్టివేస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన ఒక పూట మానేసి. ఇప్పుడు ఎలక్షన్స్ రానే ఉన్నది. ఎంత అన్యాయం, ఎంత అవినీతి, ఎంత దుర్మార్గం, ఎంత దౌర్జన్యం, ఎంత అత్యాచారాలు, అక్రమాలు విస్తరించిపోతుంటే దేవుని ప్రజలుగా మనము వాట్ డిఫరెన్స్ వీఆర్ మేకింగ్ ఇన్ ద సొసైటీ. అదే పద్ధతులు, అదే తిండి, అదే నిర్విచారము, అదే నిద్ర, అదే తిండిపోతనం, అదే తిరగడం. దేవుడు చూడడా ఇవన్నీ? కాబట్టి కొద్దిగా నీవు నలగాలి. పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగగొట్టుకొనిచున్నాను అంటాడు. నలగగొట్టుకుంటున్నాను. పౌలు జీవితం చాలా మాదిరికరం. కనుక మనం ఇది గమనించాల్సిన సత్యం. దేవుడు తప్పకుండా మరి శరీరంతో చేసిన కార్యాలు మనం జవాబుదారులమని మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి. ఎప్పుడు శరీరానికి ఆత్మకు ఒక పోరాటం ఉంటుంది. దిస్ ఆల్వేస్ ఎ ఫైటింగ్, ఎ బ్యాటిల్. యూ హ్యావ్ టు విన్. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించు. దేహము దేవుని ఆలయం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సౌండ్ వర్డ్ ఇది.
మీరు ఏం చేయాలి? నేను శరీర ఇచ్చలను నెరవేర్చడానికి ఉండడానికి, శరీరం మీద విజయం కావాలంటే ఏం చేయాలంటే ఆన్సర్ ఉంది అక్కడ. మీరు ఏ విధంగా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోనండి. అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించు. ఎంత సత్యం అంటే చెప్పలేము. ఆత్మకేమో తీవ్రత ఉంటుంది, లేచి ప్రార్థన చేయాలని. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, మీరు ఆసక్తి విషయం మాంద్యులు కాక ప్రభువును సేవించలో ఆత్మలో మీరు ఎలా ఉండాలి? తీవ్రత కలిగి ఉండాలని రోమా 12:12 అనుకుంటా ఉంది. కానీ శరీరము అలసిపోతుంది, నిద్ర కావాలి, తిండి కావాలి. ఆత్మ అంటది లేచి ప్రార్థన చేయము. చాలా మట్టుకు శరీరం గెలుస్తుంది, ఆత్మ ఓడిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది? పౌలు కూడా అంటాడు, నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను, నాలో ఒక వేరే నియమం ఉన్నది, మంచి చేయాలనుకుంటున్నాను కానీ ఆఖరికి అది చెడైపోతుంది అంటున్నాడు. కానీ అది రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఉంది. చివరికి అంటాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? వీటన్నిటిలో నేను అత్యధికమైన విజయాన్ని సాధిస్తున్నాను తర్వాత అంటాడు పౌలు. ఆయనకు కూడా ఆత్మీయ పోరాటం ఉండింది. స్పిరిచువల్ బ్యాటిల్, యూ ఫైట్ విత్ యువర్ ఫ్లెష్లీ డిజైర్స్. కానీ ఆత్మ నియమం ద్వారా నడిపింపబడిన వారికి ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చు. అంటే స్పిరిట్ షుడ్ ట్రయంఫ్ ఓవర్ యువర్ బాడీ. అప్పుడే నీకు దేవుని నియమాల్లో జీవించగలవు, దైవ కార్యాలు చేయగలవు. లేకుంటే ఓడిపోతావు. ప్రతిరోజు ఎన్నోసార్లు ఓడిపోతున్నావు. విజయం ఎక్కడొస్తుంది? అది చేయాలనుకుంటావు, మంచి కార్యం చేయలేకపోతావు. ఉపవాసం ఉండాలనుకుంటావు, చేయలేకపోతావు. గంట బైబిల్ చదవాలంటావు, చేయలేకపోతావు. గుడికి రావాలంటావు, చేయలేకపోతావు. ఎందుకు? నీ శరీరం నీ ఆత్మ మీద విజయం పొందుతుంది. ఆత్మ తీవ్రంగా ఉంటే, ద స్పిరిట్ ఈజ్ స్ట్రాంగ్, డెఫినెట్లీ ట్రయంఫ్ ఓవర్ ద ఫిజికల్ బాడీ. గెత్సెమనీ తోటలో యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉందంట. ప్రార్థన చేస్తాడు అంటే ప్రార్థన చేయాలని అర్థం. ఆత్మ నాకు సిద్ధంగా ఉంది, మై స్పిరిట్ ఈజ్ రెడీ టు డూ యువర్ విల్, బట్ మై ఫ్లెష్ ఈజ్ వీక్. ఆయన ఎలా ప్రార్థించినాడంటే, ఎంత తీవ్రంగా ప్రార్థించినాడంటే మహారోదనంతో ప్రార్థించినాడు. ఆయన చెమట నేలను పడు రక్త బిందువులో అయిపోయిందండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి అతన్ని ఏం చేసింది? బలపరిచింది. హల్లెలూయా చెప్తారా మీరు? దేవుని దూత దిగి వస్తుంది, నిన్ను బలపరుస్తుంది. యూ విల్ సే నో టు సిన్. దేవుని బిడ్డ నేను ఆ పని చేయను అంటాం. Satan will get defeated, your body will get defeated, your spirit will triumph when you say no to the devil. కాబట్టి చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడు కదా ప్రభు. మరి శరీరము వీక్గా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దూత దిగి వచ్చింది, అతన్ని బలపరిచిందని. మరి ఇక్కడ శరీర కార్యాలు ఏవి అని ఇక్కడ స్పష్టంగా ఉంది 18వ వచనంలో. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు నేను లెక్క పెడితే ఒక 17-18 ఉంది శరీర కార్యాలు స్పష్టమైనవని అంటున్నాడు. అదేదనగా జారత్వం. జారత్వం అంటే ఫోర్నికేషన్. సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్ ఫోర్నికేషన్. ఇప్పుడు యవన పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఒక తల్లి రోదనంతో మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చి రోధించి చెప్తుంది. ఏమని చెప్తుందన్న? యవనస్తురాలు నా బిడ్డ అస్సలు నా మాట వినదమ్మా, పురుషులను ఇట్లా మార్చేస్తుందమ్మా. ఉద్యోగం ఉన్నది, డబ్బులు చాలా చేతి నుండి ఉంది, ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క వ్యక్తి ఉంటారండి, తర్వాత వాడిని పడేస్తుందంట. ఆడుకొని టాయ్స్ ఆడుకొని పారేసినట్టు పారేసి ఇంకో కొత్త ఫ్రెండ్ వచ్చేస్తారు. వానితో బోర్ కొట్టినప్పుడు ఇంకోటి వచ్చేస్తాడు. షో ఎటు పోతుంది జీవితం, చాలా బాధ అయింది. ఇలా చేస్తే ఆమె కుటుంబ జీవితం ఉంటుందా? భర్త ఒప్పుకుంటాడు? ఒకవేళ వివాహానికి కొరకే మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ కార్యం తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయిపోయినాను. ఇలా కూడా ఉంటారా? ఇష్టం వచ్చిన టైంకి రాత్రి వస్తుందమ్మా, నా మాట వినడం లేదు. ఏ పురుషుని జీవితం పాడుగావద్దని నేను వచ్చినాను మీ దగ్గరికి. నా కుమార్తె ఇలా ఉంది. చాలా షాక్ అనిపించింది నాకు. హౌ కెన్ షీ ఎస్కేప్ డూయింగ్ సచ్ థింగ్స్? అంటే షీ కెనాట్ ఎస్కేప్ లైక్ దట్ కదా. తప్పకుండా దాని పర్యవసానం ఉంటుంది. ఆ రోజే నేను డక్కన్ క్రానికల్ పేపర్లో చదివిన
ఒక యవనస్తురాలు మరి 24 గంటలు ఫోన్లో మాట్లాడుతుందట. చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారట. 24 ఫోన్లో మాట్లాడుతుంటే భర్త వచ్చి చెయ్యి తెగ నరికేసినాడట. ఆ చెయ్యిని తీసుకొని పరిగెత్తిపోయినాడు. ఇది ఎక్కడ విన్నారా మీరు ఈ మాట? పాపము యొక్క పర్యవసానం చేదంటే ఎంత చేదు చూడండి. ఆ బిడ్డ చెయ్యి లేకుండా చెయ్యి దిగి అక్కడ పడి ఉందట. చిన్న పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. పక్కన వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయినారు. చెయ్యేదని వెతుకు, చెయ్యి దొరికితే అతకబెట్టడానికి ఏమో చెయ్యి లేదు, భర్త లేడు, చెయ్యి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి. అంటే ఈ దినాల్లో స్త్రీలకు అస్సలు భయం లేదండి. మీకు ధైర్యం ఉంటే రండి, మీటింగ్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను. ఏంటి సిస్టర్ అట్లా అన్నారంటే నేను చూపెడతాను మీకు, ఎందుకన్నానో చెప్తాను. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ద్వంద్వ పదం అది. భయభక్తులు. నీకు ఇంట్లో నీ భర్త, నీ పిల్లలు, నీ కాపురం, నీ ఉద్యోగం ఇవన్నీ చూసుకోవాలి. 24 గంటలు సెల్లు చెవుకు పెట్టుకొని ఏం ఫలం దాంతో? ఎన్ని రోగాలు వస్తుంది. మైండ్ పాడవుతుందంట, చెవులు పాడవుతాయంట, కనుదృష్టి పాడవుతుంది. నీవు నీ కుటుంబానికి ఇచ్చే సమయం అంతా వ్యర్థమైన వాటి కొరకు ఇస్తున్నావు కదా. అట్లే కదా పాపం ప్రవేశించేది నీ జీవితంలో. దీనివల్ల వచ్చేది ఒరిగేదేముంది? కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఏది శ్రేష్టమైనది అది దేవుడు మనకి ఇచ్చిన దీవెన. కాపాడుకోవడం కూడా చాలా గొప్ప జ్ఞానం కావాలి. When God blesses you, you retain these blessings. That's very important. చిల్లుబడిన సంచిలో పన్నీర్ వేసినా ఆగదు కదా. కాబట్టి ఏ విధంగా నీ కుటుంబం దేవుడు ఇస్తే దాన్ని కాపాడుకోవాలి. ఉంటాయండి, ఒడిదొడుకులు ఉంటాయి ప్రతి కుటుంబంలో. There is no perfect family, I can say. But still with the fear of God, with prayer life, with fasting, దేవుని పాదాలు పట్టుకుంటున్నావు. నీ వల్ల కాని కొరకు దేవుని సహాయం అడుగుతున్నావు. దేవుని కృప కనికరం పొందుకుంటున్నావు. నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు. నీకు ఇచ్చినవి సాధారణుడు అపహరింపడం లేదు. ఎందుకంటే నీవు దైవభక్తి గల వాడివి, దానవు. దేవుడు తప్పకుండా నిన్ను ఉద్ధరిస్తాడు, దీవిస్తాడు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, చాలా మేలు వాక్యంలో ఉన్నది. కనుక ఇక్కడ ఒక పెద్ద జాబితా ఉంది, చదువుతాను. శరీర కార్యములు స్పష్టమైన వివేకనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలు. అంటే వీటన్నిటినీ చేయువాడు దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా స్వతంత్రించుకొనడని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మట్టి ఘటములో దేహము దేవుని ఆలయం, ఇది మట్టితో చేయబడింది, మట్టే కదా. కానీ మట్టిలో గొప్ప మహిమైశ్వర్యం ఉన్నదని పౌలు భక్తుడు 2 కొరింథీ 4వ అధ్యాయంలో అంటున్నాడు. ఈ మట్టిలోనే మాణిక్యం ఉన్నది. 2 Corinthians 4th chapter 7th verse. ఈ మంటి ఘటంలో దేవుని మహిమ ఉన్నదని అంటున్నాడు. ఆ మహిమ ఉంటే ఎంత అద్భుతం కదా. మరి ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. పౌలు భక్తుడు 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో, మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని అంటున్నాడు. అంటే ఎనీథింగ్ దట్ ఈస్ అగెన్స్ట్ గాడ్స్ విల్, వీ విల్ నాట్ డూ ఇట్, విల్ షంట్ అవే దోస్ థాట్స్ అంట. అంటే దేవుని భయము చాలా అవసరం. మన హృదయంలో, మన మదిలో తలంపులు వస్తాయి. తలంపే కదా ఏముంది అని అనుకుంటాం. కానీ ఆ తలంపులు క్రియలుగా మారుతాడు. ఆ క్రియలు అలవాటుగా మారుతున్నాడు. ఆ అలవాట్లు స్వభావంగా మారుతున్నాడు. ఆ స్వభావమే నీ తలరాతగా మారిపోతుంది. దట్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. కాబట్టి దేవుని భయము, భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. చివరిగా నేను ఒక వాక్యం చదివి ముగిస్తాను. దేవుడు మనకు సహాయం చేస్తాడు తప్పకుండా. ఆయన ఈ శోధనలన్నిటిలో నుండి నిన్ను విడిపించడానికి సమర్థుడు. 2వ తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, 1 తెస్సలోని 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఎవరు పరిశుద్ధపరుస్తారు మనల్ని? దేవుడే. దేవుని పాదాలు పట్టుకోవాలి. గాడ్ కెన్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ uncleanness, iniquity,
గాడ్ కెన్ క్లెన్స్. దేవా నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నేను పవిత్రురాలను పరిపూర్ణను గాను. ఐ నో వాట్ ఐ యామ్, ప్లీజ్ క్లెన్స్ మీ లార్డ్. ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ సిన్. నేను పాపంలో ఉండను ప్రభువా, ఇది నాకు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, నాకున్న దీవెనలన్నీ పోగొట్టుకుంటాను, నీకు దూరం అయిపోతాను, చచ్చిపోతాను, ఏం లాభం. కాబట్టి నీవు నీ రక్తంతో నన్ను కడుగుమని ప్రార్థించాలి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడును గాక. ఆశీర్వాదం ఇస్తున్నాడు. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయం. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు వస్తు సామాగ్రిలు కావాలి, పిల్లల చదువు, ఇల్లు కావాలి, 100 గజాలు కావాలి, 1000 గజాలు, ఇది కాదు ముఖ్యం. సంఘం ఎప్పుడు కూడా సిద్ధపడాలి. ప్రభు రాకడ చాలా ఆసనమైంది. ఇప్పుడు మళ్ళా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. వాట్ మోర్ ప్రూఫ్ యూ వాంట్ దట్ జీసస్ ఈస్ కమింగ్ సూన్? సిద్ధపడే సంఘము జాబితాలో ఉన్నావా? ఎల్లప్పుడు భయభక్తులు కలిగి దేవుని నియమాల ప్రకారం ఉంటూ భయపడే అవసరం లేదు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. మరి గుర్తులన్నీ ఘోషిస్తుంది. అందుకే మనం ఎండ్ టైమ్స్ బైబిల్ స్టడీ అని పెట్టినాం. చాలామంది వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. గురువారం సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు యూట్యూబ్లో అన్ని ప్రసంగాలు పెట్టినాం. అంత్యదినములందు జరగబోయే సంభవాలు ఇవన్నీ స్పష్టంగా సంఘానికి తెలియజేస్తున్నాం. ఏది చేస్తే కూడా చెల్లిపోతుందనే ఆ ధైర్యం అది తొలగిపోవాలి మీ హృదయంలో నుండి. నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు సురక్షితంగా ఉంటాడనే వాక్యంలో దేవుని భయము, అది దానివల్ల చాలా లాభం అన్ని వాక్యంలో ఉంది. అది మీకు ఐశ్వర్యం అంట. దేవుని భయం మీకు ఐశ్వర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నాకు దిగులుండునా నీవు తోడుండగా, నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా. మహిమ రూపంబును నేను దర్శింపను, మహిమ రూపంబును నేను దర్శింపను. నా నేత్రంబు వెలిగించుమా, నా నేత్రంబు వెలిగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా.
అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభువా, 2 చేతులు ఎత్తుదాం దేవుని సన్నిధిలో. బలహీనము, అయోగ్యులం, దేవుని యొక్క శక్తిని మనం అడిగినప్పుడు ప్రతి పాపం మీద విజయం అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. మీరన్నిటిలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రతిదీ మన పాదముల కింద ఉంచే శక్తిగల దేవుని మనం ఆరాధిస్తున్నాం. మనకు పిరికితనం గల ఆత్మని దేవుడు ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. మీ దేహము దేవుని ఆలయమే ఉన్నది మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడినవారు, యేసు రక్తం చేత కొనబడినవారు. అవును, దేహంతో జరిగించే ప్రతి కార్యం, అది చెడ్డదైనను మంచిదైనా, దేహంతో జరిగించే ప్రతి కార్యం నిమిత్తం క్రీస్తు న్యాయాధిపీఠం ఎదుట జవాబుదారులుగా నిలబడాలనే వాక్యంలో చూస్తున్నాం. యూ కెనాట్ గెట్ అవే విత్ ద సిన్ యు ఆర్ డూయింగ్ నౌ. చేస్తున్న పాపానికి ప్రతిఫలం ఉంటుంది, చేదు ఫలం ఉంటుంది, కీడు ఉంటుంది, శాపం ఉంటుంది, శిక్ష ఉంటుంది, మరణం ఉంటుంది, నరకం ఉంటుంది. ఈ దేహం దేవుడు ఇచ్చినాడు, దేవుని మహిమ కొరకు ఇచ్చినాడు. ఈ దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలి, ఈ దేహంతో దైవ కార్యాలు చేయాలి, ఈ దేహంతో దేవునికి లోబడి ఉండాలి. అందుకే ఈ పవిత్రమైన దేహం, ఈ దేహం కొరకే ఆయన విలువ చెల్లించినాడు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు, మీ సొత్తు గారు అని అంటున్నాడు. నీకు ఎట్టి అధికారం ఈ దేహం మీద లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అధికారం లేదు. నీవు దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. ఎందుకంటే నీ రోజులు చాలా గడ్డు రోజులు ఇంకా ఉంది. నువ్వు చేసిన దానికి కీడు అనుభవించే రోజులు ఉన్నాయి. అది నీ మెడకు ఉచ్చువలే చుట్టుకోకముందు వదిలిపెట్టుకో. పాపాన్ని వదిలి దేవుని కృపను కనికరను కోరుకో. ఆయన పాదాల మీద పడినవారు ఎవరైనా కానీ తప్పకుండా సమాధానాన్ని పొందుకుంటారు, పాప క్షమాపణను పొందుకుంటారు, రక్షణంతో అలంకరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకున్న భయం నుండి విడుదల కలుగజేస్తాడు, నీ కట్లు తెంపేస్తాడు, నీకు విడుదలని ఇస్తాడు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో క్రమం చాలా అవసరం. ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, దేవుని నియమాలలో నీ బ్రతుకుండాలి, కీడుకు దూరంగా ఉండాలి, దేవుని సమీపంగా ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తున్నాడు. అవును, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి అంటున్నాడు. ద్విమనస్కులారా దేవుని యొక్క క్షమాపణ అడుగుమంటున్నాడు. 2 తలంపుల మధ్యలో తడబడుతున్నావా? యెహోవా ద్విమనస్కులను ద్వేషించునని వాక్యంలో గాడ్ హేట్స్ ద డబుల్ మైండ్. కొద్ది ఇటు కొద్దిగా అటు సై ఇటు సై 2 పడవల్లో ప్రయాణం చేస్తున్నావా? ఇటు దేవుడు అటు దయ్యం, ఇటు భక్తి అటు లోకం, అటు కొంచెం ఇటు కొంచెం అని ఊగిసలాడుతున్నావా? ప్రమాదం నీ మార్గంలో ఉంది. జాగ్రత్త, నీ అడుగులు దేవుని మార్గంలో ఉండాలి. ఆయన భక్తిహీనుల పాదములు జారుడు చోటనే ఉంచినాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎందు భయభక్తులలో వారి పాదములు, వారి అడుగులు జారవని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదో ఒకటి తేల్చుకొని వెళ్ళాలి ఇక్కడ నుండి. దేవా, నువ్వు మాకు ఇచ్చిన దేహంతో మేము ఆటలాడకూడదు, రహస్యంగా ఏ పాపాలు చేయకూడదు నాయన. ఈ దేహము శిక్షకు గురైతే మేము ఎలా తట్టుకుంటాం నాయన? నీ ఉగ్రతకు మేము గురైతే ఎలా తట్టుకుంటాం? ఒక్క పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసినాడు. ఆహారం కూడా ఎంత ముఖ్యమైంది. ఆహారం ఆశించి పాపం, ధనం ఆశించి పాపం, వ్యామోహము, దాన్ని వెంబడించడం, ఇది ఎంత ఘోరమైన పరిమాణాలకు దారితీస్తుంది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతపు హక్కు నమ్మేసినాడు. భ్రష్టుడు, వ్యభిచారి అని దేవుడు పిలుస్తున్నాడు అతను. మరి ఎంత కన్నీళ్లు గార్చినా తిరిగి ఆ పదవి రాలేదాడు. ఇవన్నీ మాకు ఎంత హెచ్చరికలు ఇస్తుంది నాయన. ప్రభువా, మేము ఎప్పుడైతే తగ్గించుకొని కన్నీళ్లు గార్చి మారు మనసు పొంది పశ్చాత్తమైన హృదయంతో నిన్ను వేడుకుంటాము, నీ కనికరాన్ని మేము పొందుకుంటాం. అవును ప్రభువా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు.
పరిశుద్ధులొకటికే మమ్మల్ని పిలిచినావు నాయన. పరిశుద్ధులకు ప్రభువా నీవు స్వాస్థ్యం ఏర్పాటు చేసిన దేవుడు. నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులమై ఉండాలన్నావు తండ్రి. ప్రభువా పరిశుద్ధ సమాజంలో మమ్మల్ని చేర్చినావు. ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిలో కాని కార్యాలన్నీ కొట్టివేయమని ప్రార్థిస్తున్నా. వ్యర్థమైనవన్నీ తొలగించండి నాయన తండ్రి. వారిని కడగండి నీ పరిశుద్ధ రక్తంలో. దైవ భయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలకు నీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాపం యొక్క ఫలము ముసిని పండంత చేదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపం ఏలకుండా పాపాన్ని త్యజించడానికి ఉన్న సిద్ధ మనసు దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రులుగా చేయమని ప్రభు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి. సంఘ కార్యక్రమాలను దీవించమని మరి వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్నవారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధులుగా నిలబెట్టుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.